ఓటు హక్కు పౌరుల ప్రాథమిక హక్కు అని షాద్నగర్ ఆర్డీఓ ఎన్ఆర్ సరిత అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి పట్టణ ముఖ్య కూడలి వరకు వివిధ పాఠశాల విద్యార్థులచే నిర్వహించిన ర్యాలీని తహసీల్దార్ పార్థసారథితో కలిసి ప్రారంభించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వజ్రాయుధం లాంటిదని అన్నారు. ఓటు హక్కును రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం పట్టణ ముఖ్య కూడలిలో మానవాహారంగా ఏర్పడి ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మనోహర్, ట్రాఫిక్ సిఐ చంద్రశేఖర్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ సింగ్ పాల్గొన్నారు.
మీరందరూ చేతుల ముందు చాపండి. స్టూడెంట్స్ నాతో పాటుగా చెప్పాలి. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈరోజు నేషనల్ ఓటర్ డే సందర్భంగా విద్యార్థుల చేత ర్యాలీ తీసి ఈరోజు ప్లెడ్జ్ అనేది అందరితో అందరం చేశాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడు 18 సంవత్సరాలు నిండినచో ఓటు హక్కుని మనము చేసుకోవాలి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎన్రోల్మెంట్ ఆఫ్ ఓట్స్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. సో ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఎన్రోల్ ఇన్ ద ఓటర్స్ పోర్టల్. అండ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే వీ షుడ్ ఓట్ ఫియర్లెస్లీ without under influence of any caste, creed or anything, or any national party or regional party. నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఫరూక్ నగర్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ తీయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే ప్రజలల్లో ఓటు పట్ల అవగాహనను పెంచడము మరియు ఓటు నమోదు చేసుకోవడం. భారతదేశము అతిపెద్ద ప్రజాస్వామ్యము. ఇక్కడ పవర్ అనేది ఓన్లీ ఓటు ద్వారానే మార్పిడి జరుగుతుంది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికల ద్వారా జరిగింది. కాబట్టి ప్రతి పౌరుడు 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగము ఓటు హక్కును కల్పించడం జరిగింది. దీనికి కులం, మతం, జాతి, లింగం లాంటి వివక్షలు లేకుండా ప్రతి ఒక్కరు నమోదు చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి అందరూ కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. ప్రజల్లో ఇప్పుడు కొత్తగా ఓటు నమోదు చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా 18 సంవత్సరాల నుండి ఉంటే వాళ్ళు కూడా ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నాం. ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులందరితో సహా రెవెన్యూ వారి సహకారంతో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము 18 సంవత్సరాల నిండిన ప్రతి పౌరుడు ఓటర్ నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న ప్రతి పౌరుడు ఓటు వేయాలి. ఓటు వేసే సందర్భంలో ఎలాంటి ప్రభావాలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా ఓటు వేయాలనేది ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది.